అయితే ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలో పాకిస్తాన్ జోక్యం అంటే పాకిస్తాన్ వ్యూహం ఏంటి? ఇస్లామిక్ కంట్రీస్లో అలాగే ప్రపంచ దేశాల్లో ఉన్న ముస్లింలలో ఒక హీరో అయిపోదామని పాకిస్తాన్ అనుకుంటోందా? ఎస్ అండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఈరోజు ఇస్లామిక్ అంటే 200 కోట్ల మంది ఇస్లాం ఫాలో అయ్యే పీపుల్ ఉంటే ఈ ఇస్లామిక్ వరల్డ్ మీద ఒక క్రిస్టియన్, ఒక యూదు జియోనిస్ట్, సోకాల్డ్ జియోనిస్ట్ నేషన్ అటాక్ చేస్తుంది. ఇరాన్ ఒంటరిదయింది. ఇరాన్ని భ్రష్టు పట్టిస్తుంది ఇజ్రాయెల్. ఇరాన్ యొక్క IRGC చీపుల్నే చంపేసింది, న్యూక్లియర్ సైంటిస్టులను చంపేసింది. అసలు న్యూక్లియర్ బాంబే తయారు చేసుకునివ్వడం లేదు. ఎంతో దీన్ని ఏమంటారంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్లో దీన్ని ఏమంటారంటే అడాసియస్ అటాక్ అంటారు. ఇజ్రాయెల్ దానికి పేరు మోసింది. ఎవరినైనా ధైర్యంగా ముందు వేసేస్తాండి. దీన్ని అడాసియస్ అటాక్ అంటారు. చాలా తెగింపు ధోరణితో ఆవేశపూరితంగా ఈరోజు ఇరాన్ని ముప్పులు తిప్పలు పెట్టింది. దాని అణ్వస్త్ర క్షేత్రాలు 2 దశాబ్దాలు తయారు చేసుకున్న అణ్వస్త్రాలన్నింటినీ తయారు చేసే బోధిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా నాశనం చేసింది. న్యూక్లియర్ సైంటిస్టుని చంపేయడం జరిగింది. అంటే అణు కార్యక్రమం ముందుకి వెళ్ళడం అనేది ఒక 1-2 సంవత్సరాలు వాయిదా పడినట్టు. అసలు ఇరాన్ని ఎంత ఇబ్బంది పెడుతుందంటే దాని క్యాపిటల్ని చిన్న పల్లెటూరుని అటాక్ చేసినట్టు అటాక్ చేస్తుంది. దాని సౌత్ పార్ట్స్ని అటాక్ చేసింది. ఇరాన్ ఇబ్బందుల్లో ఉంది. ఇప్పుడు మొత్తం ఈ 200 కోట్ల ఇస్లామిక్ అంటే ఇస్లాంని ఫాలో అయ్యే పీపుల్ అందరూ, ప్రభుత్వాలు అలా పెట్టిన పీపుల్ అందరూ ఇరాన్ వైపు సింపతితో ఉన్నారు. ఈ సింపతిని ఈ పాకిస్తాన్ క్యాష్ చేస్తుంది. ఎలాగా? ఈ ఇస్లామిక్ వరల్డ్లో అది హీరో అయిపోయింది. ఈరోజు హీరో అయిపోయినట్టే. ఎందుకంటే ఇస్లామిక్ వరల్డ్లో ఇరాన్ తరపున తన శత్రుత్వాన్ని పక్కన పెట్టి ఇస్లాంని రక్షించడానికి వెళ్ళిన ఒక పెద్ద అద్భుతమైన దేశం ఈరోజు పాకిస్తాన్ అనుకుంటూ పేరు మోస్తుందన్నమాట. అంటే ఇస్లామిక్ వరల్డ్ ఈజ్ లుకింగ్ ఎట్ ది పాకిస్తాన్, ఎస్పెషల్లీ పాకిస్తాన్ అణుబాంబుల రక్షణ. ఎందుకంటే పాకిస్తాన్ అణ్వస్త్రాల దేశాన్ని ఇజ్రాయెల్ కూడా అంత ఈజీగా అటాక్ చేయలేదు. ఎందుకంటే పాకిస్తాన్ దగ్గర ఈ అణ్వస్త్రాన్ని ఇజ్రాయెల్ వరకే ప్రయోగించే ఇరాన్ కంటే శక్తివంతమైన మిసైల్ ఫోర్సు, శక్తివంతమైన ఎయిర్ ఫోర్సు, శక్తివంతమైన నౌకాదళం పాకిస్తాన్ దగ్గర ఉంది. కాబట్టి ఈరోజు పాకిస్తాన్కు ఉన్న ఒకే ఒక పెట్టుబడి ఏంటంటే ఆర్థిక వ్యవస్థ బాగాలేదు, అది మొత్తం చతికిల పడిపోయింది. అసలు ఫెయిల్డ్ స్టేట్, ఎందుకు పనికిరాని దేశం. కానీ పాకిస్తాన్ దగ్గర ఉన్న ఒకే ఒక అస్త్రం, పెద్ద ఆయుధం ఏంటంటే దాని ఆర్మీ. ఇస్లామిక్ వరల్డ్లోనే శక్తివంతమైన ఆర్మీ, టర్కీతో సమానంగా శక్తివంతమైన ఆర్మీ పాకిస్తాన్ ఉంటుంది. ఎంతో పెట్టుబడి పెట్టింది ఇండియాకి ఎగనెస్ట్గా. 10% జీడీపీలో దాని దగ్గరే పెడుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ ఆర్మీని షోకేజ్ చేసుకుంటుంది ఇస్లామిక్ అంటే ఇస్లామిక్ ప్రజలు. ప్రభుత్వాలు ఏవి పాకిస్తాన్ సపోర్ట్ చేయండి. సౌదీ అరేబియా డిక్టేటర్షిప్, UAE డిక్టేటర్షిప్, బహ్రెయిన్ డిక్టేటర్షిప్, ఖతార్ ప్రజాప్రభుత్వాలు ఉండవు. సో ఇస్లామిక్ వరల్డ్లో ప్రజాప్రభుత్వాలు డిక్టేటర్లు. వాళ్ళందరూ అమెరికాకి తొత్తుగా ఉంటారు, లేదా అమెరికాకి న్యూట్రల్గా ఉంటారు. ఇటు ఇరాన్కి సపోర్ట్ చేయరు, అమెరికాకి సపోర్ట్ చేయరు. కానీ ఆ డిక్టేటర్ల కింద ఉన్న ప్రజలు మాత్రం వాళ్ళ మతానికి అనుకూలంగా సపోర్ట్ చేసుకుంటారు. ఇప్పుడు వీళ్ళల్లో హీరో పాకిస్తాన్ హీరో అయిపోయింది. ఆల్రెడీ పాకిస్తాన్ నేను ర్యాంబో ఆఫ్ దిస్ ఇస్లామిక్ వరల్డ్ అనుకుంటే వెళ్ళిపోయి హీరో అయిపోయిందండి. తను ఉపయోగించకపోయినా అది దాని వ్యూహం. అంటే ఇస్లామిక్ ప్రజల తరపున అది వెళ్తుంది. కాబట్టి పాకిస్తాన్ టెర్రరిజం పోషించినా రేపు పొద్దున్న దాన్ని అనేవాళ్ళు ఉండరు. పాకిస్తాన్ టెర్రరిస్టులకి ఎక్కువ ఫండ్స్ ఇస్తారు. సౌదీ అరేబియా పీపుల్ ఎక్కువగా ఫండ్స్ ఇచ్చేవాళ్ళు ప్రభుత్వాలు. సో ప్రభుత్వాలు కూడా దీన్ని సహాయం చేస్తాయి. అరే మన ఇస్లామిక్ వరల్డ్లో ఒక అణుబాంబు దేశం ఉందని అవి కూడా గుర్తించి ఎక్కువ ఫండ్స్, ఇప్పుడు సౌదీ అరేబియా, UAE, ఖతార్ ఇవన్నీ ఎక్కువ నిధులు ఇస్తాయి. ఈ విధంగా బయటపడవచ్చు. ఎంతో ఆర్థిక ప్రయోజనాలు, మత మౌఢ్యం, టెర్రరిస్ట్ ప్రయోజనాలు కాపాడుకోవడానికి, తనకు తాను అస్తిత్వాన్ని కాపాడుకుని హీరో అవడానికి ఎంతో వ్యూహంగా పాకిస్తాన్ స్టెప్లు ఇస్తుందండి ఈరోజు. ఇప్పుడు ఇరాన్కి మద్దతుగా పాకిస్తాన్ ఉంటే ముస్లిం కంట్రీస్ అన్నింటినీ కూడా ఏకం చేస్తే మరి అది భారత్కి డేంజర్ కదా. ఇండియా అలర్ట్ అవ్వాలా? ఎస్ అండి. ఇప్పుడు